రోజున ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉంటారండి. హల్లెలూయా. చాలా మంది వ్యక్తులు అనుకుంటారు వాళ్ళు సొంత లైఫ్ స్టైల్లో వాళ్ళు జీవించాలనుకుంటారు కదండి. నేను అనుకున్నది జీవితంలో జరగాలండి అని అనుకుంటూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇలా ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. లేకపోతే అనుకూలంగా వారి ఉద్యోగం ఉండాలని కోరుకుంటారు, అనుకూలంగా వారి జీవితం ఉండాలని కోరుకుంటారు, అనుకూలంగా వారి ఇల్లు చక్కగా డిజైన్ చేసుకుంటూ ఉంటారు. కొత్తగా ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఏమనుకుంటారు? వారి సొంత ఆలోచన అన్నమాట, సొంత నిర్ణయాలే. ఈ మిర్రర్ ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఈ డోర్ ఇక్కడ ఉంటే బాగుంటుంది అనుకుంటూ ఉంటారు కదండి. ఈ పిల్లర్ ఈ చోటున ఉంటే బాగుండు, కొత్తగా డిజైన్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు కదా. కొత్త బట్టలు వేసుకోవాలని కోరిక కొంతమందికి, కొత్త కనిపించాలని కోరిక కొంతమందికి కదండి. కొత్త జీవితం జీవించాలని ఇంకా కొంతమందికి ఉంటుంది, వాళ్ళేంటో చూపించుకోవాలని ఇంకా కొంతమందికి ఉంటుంది. హల్లెలూయా. మనుషులకి చాలా రకరకాల కోరికలు ఉంటాయి కదండి. కోరిక లేని మనిషే లేరనుకోండి నాకు తెలిసి జీవితంలో, ఈ బ్రతుకులో, లేకపోతే ఈ ప్రపంచంలో చాలా కోరికల చేత మనిషి జీవిస్తూ ఉంటారు. కొంతమంది నా కుటుంబం ఇలా ఉంటే బాగుండు, నా పిల్లలు ఇలా చూస్తే బాగుండు, లేకపోతే నేను గొప్పవాడిగా ఉంటే బాగుండు అనుకుంటూ ఉంటారు. హల్లెలూయా. ఇంకా కొంతమంది యవనస్తులు అయితే నా ఈ ఫోన్ బాగాలేదు కానీ ఇంకో ఫోన్ నాకు ఉంటే దీనికన్నా లేటెస్ట్ ప్రో, ఇప్పుడు ఏంటి అంటే లేటెస్ట్ వర్షన్ ప్రో అని ముందు పెడుతున్నారు. హల్లెలూయా. ఏంటంటే ప్రో అంటే ఇంకా దీనికన్నా కొత్త ఫీచర్స్ దీంట్లో ఉంటున్నాయి అన్నమాట. ఏంట్రా బాబు నా ఫోన్ ఇది బాగాలేదు కానీ ఇంకా కొత్త ఫోన్ అయితే బాగుండు అనుకుంటూ ఉంటారు. లేకపోతే కొత్త వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇంకా కొత్త అమ్మాయి అయితే బాగుండు అనుకుంటారు. ఇంకా కొంతమంది అయితే యవనస్తులు కదండి, ఈ అమ్మాయి బాగాలేదు కానీ ఇంకో కొత్త అమ్మాయి అయితే బాగుండు, చక్కని జీవితాన్ని లీడ్ చేయొచ్చు, లేకపోతే ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం, అంటే డిఫరెంట్ థాట్స్ తో మనిషి జీవిస్తూ ఉన్నారండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనము ఈ లోకానికి వేరుగా ఉన్నాం కదా. క్రైస్తవ జీవితం అంటే చక్కని జీవితం, అది ఎంత మంచి జీవితం అంటే చాలా మందికి క్రైస్తవ జీవితంలో చాలా కష్టంగా ఉంటుంది. ఎంత కష్టం అంటే ప్రతి ఒక్క దానికి సిద్ధాలు ఉంటాయి కదండి, సిద్ధపాటు ఉంటుంది. ఎట్లా అంటే ఇంకో ఇది చేయదు నాన్న, ఇది చేయాలి. ఎందుకంటే మంచి ఎప్పుడు అందరికీ చేదుగా ఉంటుంది కదా. మంచి ఎప్పుడు అతి చెడు చెప్పు చాలా తీపిగా ఉంటుంది అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. ఎంతమందికి స్వీట్ అంటే చాలా ఇష్టం? స్వీట్ ఇష్టపడని వాళ్ళే లేరు కదండి, చాలా ఇష్టం. ఎందుకంటే చాలా స్వీట్గా ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. నేను ఎందుకు అంటున్నానంటే స్వీట్ ఎందుకు ఇష్టమని స్వీట్ని చెప్తున్నానంటే, నిజంగా ఈ ప్రపంచంలో ఉన్న మనము ఈ కోరికలు ఉన్నాయే, ఈ విచిత్రమైన కోరికలు చాలా తీపిగా ఉంటాయంట. హల్లెలూయా. చాలా తీపిగా ఉంటాయి. ఎంత తీపిగా అంటే అది శాశ్వత కాలము మనతో ఉండదని వారికి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. శాశ్వత కాలం ఉండదని తెలియక ఇదే నా జీవితం అని బ్రతుకుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. హల్లెలూయా. కానీ క్రైస్తవ జీవితంలో ఈ రోజున నిజంగా ఈ టైంలో ఇంత ఘోరమైన స్థితిలో, ఘోరమైన జీవితంలో ఉంటున్న మనకి దేవుడు మరొకసారి తెలియజేస్తున్నారు, ఇదిగో ఈ ప్రపంచంలో మనకి చాలా సంబంధమైన రెండు జీవితాలు ఉన్నాయంట. హల్లెలూయా. చాలా దగ్గరగా ఉండే జీవితాలు. అయితే క్రైస్తవులుగా మనం ఎలా బ్రతకాలని దేవుడు మనం ఒకసారి నిజంగా మనకు నేర్పించడం జరుగుతుందండి. ఈ రోజున చూద్దాము క్రైస్తవ జీవితంలో నిజం క్రైస్తవులుగా ఉంటున్న మనము ఏ విధంగా నడుచుకోవాలి. హల్లెలూయా. ఈ కోరికలన్నింటినీ కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి చాలా మందికి. ఇది చేస్తే కరెక్టేనా, ఇలా ఉంటే కరెక్టేనా, ఇలా ముందుకు వెళ్తే ఏమవుతుంది అని చాలా రకమైన క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి. కానీ ఈ రోజున క్రైస్తవ జీవితంలో నీకు ప్రతి ఒక్క క్వశ్చన్కి, ప్రతి ఒక్క ప్రశ్నకి జవాబు ఉందండి. హల్లెలూయా. ఆ జవాబు ఎక్కడుందో తెలుసా? నీ జీవ గ్రంథంలో ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టు దేవుడికి మహిమ కలుగుగా, దేవునికి స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. అయితే రెండు మనుషులుగా ఉంటున్న మనకి రెండు జీవితాలు కలిగి మనిషి జీవిస్తున్నారండి. కానీ ఈ జీవితంలో మనము స్థిరపడి ఉండాలో దేవుడు నేర్పిస్తున్నారు. ఒకటి ఏంటో తెలుసా? శరీర సారమైన
జీవితం. ఏంటండి? శరీర సారమైన జీవితం. ఇంకోటి ఆత్మానుసారమైన జీవితం. అలాగే ఏంటండి? శరీర సారమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితంలో మనం ఉంటున్నాం. ఈ రెండింటికి పెద్ద గౌరవం ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి చెప్తారు నేను ఆత్మానుసారంగా నడుచుకుంటున్నానని? ఉన్నారా ఎవరైనా? చెప్పాలి. ఉన్నారా? ఆత్మానుసారంగా నడుచుకుంటున్నాను సిస్టర్ అన్న వాళ్ళు ఉన్నారా అండి? దేవునికి ఇష్టకరంగా నేను బ్రతుకుతున్నాను సిస్టర్ అన్న వాళ్ళు ఉన్నారా? కదా. కానీ ఈ లోకంలో ఉంటున్న మనం, ఈ కోరిక మధ్యలో ఉంటున్న మనము ఎలాంటి నడవడికలు నడవాలో తెలుసా? ఆత్మానుసారమైన జీవితంలో మనం నడవాలి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆత్మానుసారము, శరీరానుసారము. హల్లెలూయా. ఈ గ్రూప్ మనం అనుకుందాం, ఈ గ్రూప్ శరీరానుసారం అనుకుందాం. ఏమనుకుందాం? శరీర సారమైన జీవితంలో జీవిస్తున్నాం. శరీర సారానికి ఈ గ్రూప్ మనం తీసుకుందాం. ఇక్కడున్న వాళ్ళు ఆత్మానుసారంగా ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. చెడుకు మంచికి ఎంత తేడో ఆత్మానుసారానికి శరీరానికి అంత తేడా అండి. బైబిలే చెప్తుంది. చూద్దామా? గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా ఆపేక్షించుచు ఇది ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఏమీ చేయ నిర్దేశించిరో వాటిని చేయకుందురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆత్మ శరీరానికి చాలా వ్యత్యాసం ఉందండి, చాలా వ్యతిరేకం అంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మనం చూసినట్లయితే, ఈ రోజున బైబిల్ పాఠాన్ని మనం చదువుకున్నాం. ఇదే అధ్యాయం మనం చదువుకున్నాం. చక్కని రీతిలో అక్కడ రాయబడింది. గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో 16 నుంచి చక్కగా 26 వచనాల వరకు చక్కని రీతిలో దేవుడు వివరించారండి. ఈ రోజున నీ జీవితము శరీరానుసారంగా జీవించాలనుకుంటున్నావా లేక ఆత్మానుసారంగా జీవించాలనుకున్నా? చాలా మంది చర్చకు వస్తూ బైబిల్ పట్టుకొని లేకపోతే పాటలు పాడుతూ అన్ని చేస్తూ కూడా ఆత్మానుసారంగా చర్చలో ఉంటూ బయటికి వెళ్ళగానే శరీరానుసారమైన బ్రతుకులు బ్రతుకుతున్నారని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా అవును. మందిరంలోనికి రాగానే పరిశుద్ధముగా భావిస్తున్నారు చాలా మంది. ఎందుకంటే నేను చర్చకు వచ్చాను కాబట్టి పరిశుద్ధుని అనుకుంటున్నారు. ఇంకా కొంతమంది అయితే క్రైస్తవుడిగా నా పేరు ఉంది కాబట్టి, లేకపోతే క్రైస్తవ జీవితంలో నా క్రిస్టియన్ కాబట్టి నేను పరిశుద్ధుని అనుకుంటున్నారు. హల్లెలూయా. కానీ తీరా చూస్తే ఏంటండి? శరీరానుసారమైన జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మాటల్లో, చేతిలో, ప్రతి ఒక్క నడవల్లో ఏంటండి? అంత శరీరానుసారమైన జీవితంలో జీవిస్తున్నాము. మందిరానికి వస్తున్నాం కానీ బయట ఉన్న మనుషులతో ఏ విధంగా మాట్లాడుతున్నాం? ఈ రోజున మీలో ఆత్మానుసారమైన జీవితం ఉందా? ఎంతమంది బూతులు మాట్లాడుతున్నారు కదా. చాలా మంది నోటికి ఏమొస్తాయంటే ఫస్ట్ బూతులే వస్తాయి. చాలా భయంకరమైన మాటలే వస్తాయండి. కొంతమంది అయితే స్త్రీలు భలే మాట్లాడుకుంటారు కదా. ఇంటి దగ్గర, ఆ బోరింగ్ పంప్ దగ్గర, లేకపోతే ట్యాప్స్ దగ్గర చక్కగా మాట్లాడుకుంటారు. వాళ్ళు పక్కన వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? వీళ్ళు క్రైస్తవులు అంట కానీ వీళ్ళు చర్చికి వెళ్తారంట కానీ తీరా ఏంటండి? తీరా మనమే అనుకుంటూ ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మహిమ కలుగుగా, దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట, నువ్వు నడుస్తున్న ప్రతి ఒక్క నడవడి, అదంతా కూడా ఎవరు చూస్తున్నారండి? పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నారు. ఈ రోజున బైబిల్ సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే ఆత్మకు శరీరానికి చాలా వ్యత్యాసం ఉంది, చాలా వ్యతిరేకము రెండు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆత్మానుసారంగా నువ్వు జీవించాలంటే, క్రైస్తవుగా జీవించాలంటే ఇదిగో శరీర సారమైన కోరికల నుంచి నువ్వు వేరుపరచబడాలి. మొట్టమొదటిగా గట్టిగా చెప్పండి కొద్దామా? క్రైస్తవుడిగా జీవించబడుతున్న నీవు, క్రైస్తవుడిగా ముద్రేసుకున్న నీవు, చాలా మంది పేరు మాత్రము సీమోను అని పేరు. ఏం పేరండి? సీమోను,
కానీ వారు చేసేవన్నీ దొంగ పనులు. హల్లెలూయా. పేరుకు మాత్రం సీమోను ఉంటుంది, పేరుకు మాత్రం రకరకాల పేరు బైబిల్లో ఎన్ని పేర్లు ఉన్నాయి, అన్ని పేర్లు మనుషులకు ఉన్నాయండి. కానీ అలాంటి జీవితాన్ని జీవించలేకపోతున్నాం. హల్లెలూయా. ఎక్కడ చూసినా మన క్రైస్తవులే ఉంటున్నారు బయట కదా. కానీ దేవుడు ఈ రోజున నువ్వు నడుస్తున్న నడవడి, నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తన ఇదిగో ఆత్మీయ సారంగా ఉందా, శరీరానుసారంగా ఉందా? కానీ బైబిల్ సెలవిస్తుంది నువ్వు అటు ఇటు ఉండదు, ఉంటే ఒకటే ఉండాలి, ఉంటే ఒకటే ఉండాలి. హల్లెలూయా. నేను అటు అదేంటి 2 పడవల్లో కాలేసి నేను వెళ్తా, నా గమ్యాన్ని చేరుకుంటా అంటే వెళ్తారా అండి? చెప్పండి, వెళ్తారా అండి? కొంచెం దూరము సాఫీగా వెళ్తామేమో, ప్రయాణం కొంచెం దూరము సాఫీగా వెళ్తామేమో. ఒక వ్యక్తి కంట గమ్యం చేరలే. ఈ ఒడ్డునంట మంచి జాగ్రత్త వినండి, ఈ ఒడ్డున్న వ్యక్తి ఆ ఒడ్డుకు వెళ్ళాలంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అనుకున్నాడంట, ఆ వ్యక్తి అనుకున్నాడంట నేను ఈ బోట్లో వెళ్తే ఫాస్ట్ గా వెళ్తాను అనుకున్నాడంట. కొంతసేపు అయిన తర్వాత ఇంకో ఆలోచన పుట్టిందంట, లేదు లేదు ఇంకో బోట్లో వెళ్తే త్వరగా వెళ్తాను అనుకున్నాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రెండు మనసులో ఉంచుకొని ఒకటే మనసులో ఉంచుకుంటే చాలా బాగుంటుంది కదండి. ఆ గమ్యానికి ఆ ఒడ్డుకు చేరుకోవాలంటే ఆ మనిషి ఒకటే ఆలోచనలో ఉంటే బాగుంటుంది. కానీ ఆ మనిషి ఏం చేస్తాడో తెలుసా? ఒక కాలంలో ఏదైతే పోనీ ఫస్ట్ ఆలోచన వచ్చింది కదా, ఈ బోట్లో ఒక ఆలోచన అనుకున్నాడంట. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? ఉన్నారా అండి? గట్టిగా చెప్పండి కదా. మంచి కథలెక్కుంది కదా, మంచి మాటలు వస్తున్నప్పుడే సాతాను గాడంటే వాటిని ఇంకా తప్పిస్తా ఉంటుందంట. వద్దు వద్దు, ఎందుకంటే మనం బాగుపడతాం కాబట్టి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలి. ఈ రోజున చక్కగా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు పడుకోవచ్చు, లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని ఆలోచనలు మీరు ఆలోచించవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే దేవుడి సన్నిధి, దేవుడి మాటలు పట్టుకుంటే మన బ్రతుకు మారుతుంది. హల్లెలూయా. దేవుడి మాటలు మనం అనుసరిస్తే మన జీవితము మారుతుంది. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఫస్ట్ ఆలోచన పట్టుకొని ఆయన కాలు ఒక పడవలో వేశాడంట. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చింది కదా, లేదు లేదు ఇది ఫాస్ట్గా వెళ్తుందేమో దీనికన్నా అని ఇంకో పడవలో ఇంకో కాలు వేసాడంట. కొంతసేపు వాడు ఏం చేశాడంటే కూర్చోలేడు కదండి, 2 పడవలు స్టార్ట్ అయ్యాడంట. 2 పడవలు మంచి నిలిచినాడంట, ఇటో కాలు ఇటో కాలు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొంతసేపటి వరకు బాగా వెళ్ళాడంట అండి. హల్లెలూయా. బోట్ ఎప్పుడు ఫాస్ట్ గా స్టార్ట్ అవ్వదు. ఎట్లా స్టార్ట్ అవుతుందో చెప్పాలి బ్రదర్స్, ఎట్లా స్టార్ట్ అవుతుంది బోట్? స్లోగా స్టార్ట్ కదండి. స్లోగా స్టార్ట్ అవుతుంది కదా, ఫాస్ట్ గా స్టార్ట్ అవుతుంది. స్లోగా స్టార్ట్ అయిందంట అండి. అమ్మ పర్లేదు, ఇది వెళ్తే నేను దీనికి ఫాస్ట్ వెళ్ళిపోతా, దీంట్లో ఇది వెళ్తే దీంట్లో ఫాస్ట్ వెళ్ళిపోతా అనుకున్నాడంట వ్యక్తి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలిగి మెల్లగా స్టార్ట్ అయిందంట. భలే సౌండ్ వస్తుంది. ఎప్పుడైనా పాల్మంచులో కింద బోట్ ఎక్కారా మీరు? ఎక్కారు కొంతమంది ఎక్కారు తెలుసు. మొట్టమొదటిగా భయపడతారని ఫాస్ట్ గా పోదు బోటు, మెల్లగా పోయి ఇంకా వారి ప్రతాపం చూపిస్తాడు అనమాట. బోటు నడిపేబడి ప్రతాపం, నేను మస్తు నడుపుతున్నా చూడండి అనుకునేటట్టు. దాంట్లో నుంచి మన కేకలు వరుపులు, కింద పడిపోతామని కొంచెం భయము, పైన ఉంటాము అసలు హార్ట్ బీట్ ఎలా కొట్టుకుంటుంది అంటే అసలు ఉంటామా పోతామా అన్నట్టు ఉంటుంది. ఎట్లా ఉంటుందండి? ఉంటామా పోతాం, బతుకుతామా, అసలు దీంట్లో నుంచి బయటికి వస్తామా, ఈ రోజున ఇంటికి వెళ్ళిపోతామా అనే బెంగ, భయము. కానీ బయటికి మాత్రం నవ్వుతా ఉంటాం. కొంతమంది భలే నవ్వుతారండి, ఏడుస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. ఏడుపు అర్థం కాదు, నవ్వు అర్థం కాదు, భలే ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది భయంతో కూడిన, భక్తితో కూడిన, సంతోషంతో కూడిన అన్ని రకమైన నవరసాలు మొత్తం బయటకు వస్తాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచినే స్టార్ట్ అయ్యాడు, వెళ్తున్నాడు. స్లోగా స్టార్ట్ అయిందండి, స్లో మోషన్ లో స్టార్ట్ అయింది. కొంచెం బాగా మంచిగా స్టిఫ్ గా నిలబడ్డాడంట. హల్లెలూయా. అమ్మ పర్లేదు అనుకున్నాడంట. కొంచెం దూరం వెళ్ళగానే ఇంకొంచెం ఫాస్ట్ అయిందంట. అప్పుడు స్టార్ట్ అయిందంట వాడి గుండెలో. హల్లెలూయా. ఏమైపోద్దో అని ఇంకా కొంచెం దూరం వెళ్తుంటే ఇంకా ఫాస్ట్ మూమెంట్ ఇవ్వగానే ఇంకా టెన్షన్ పడుతున్నాడంట. వాడి గుండె జారిపోతున్న టెన్షన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి నడి సముద్రంలో ఏమైందో తెలుసా అండి? ఒకటి ఫాస్ట్ అయింది, ఒకటి స్లో అయింది. వాడి కారు ఒకటి
సముద్రంలో పడిపోయింది. ఒకటి కాదు, రెండు, ఇంకో కాలు కూడా ఏమైంది, ఫాస్టెస్ట్ కి మొత్తం పడింది. కుప్ప కూలి ఎట్లా పడ్డాడు, మామూలుగా పడలేదు, స్టంట్స్ తెలుసా, భలే చేస్తూ ఉంటారు కదండి. భయంకరమైన స్టంట్ అన్నమాట. పడితే నడి సముద్రంలో పడితే ఎట్లా ఉంటుందండి? ఎవరిని కాపాడేవారు ఉంటారంటారా? ఎవ్వరు నడి సముద్రంలోనికి ఎవరు రారండి, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వస్తారా? ఈతగాళ్ళు ఉంటారులే, ఈతగాళ్ళు వచ్చి కాపాడతారు, లేకపోతే ఏదైనా కావాల్సిన జాకెట్స్ ఇస్తారు. అస్సలు అనుకోకండి. హల్లెలూయా. నడి సముద్రం అంటే ఎవరికైనా భయము. ఆ నడి సముద్రంలో రాగానే కుప్ప కూలిపోగానే అంటే కాపాడడానికి కూడా ఎవరు ఉంటారండి. హల్లెలూయా. నాకెందుకు లేని పోయే వాళ్ళే తప్ప ఎవరు కూడా కాపాడరు. అందుకే నేను ఉంటే అటైనా ఉండాలి, ఉంటే ఇంటేనా. చక్కగా ఫస్ట్ ఆలోచన వచ్చింది, దాంట్లో ఉండొచ్చు కదా. ఏం చేశాడు? ఇంకో దాంట్లో కూడా వేశాడు. గమ్యం చేద్దాం అనుకున్నాడు, కుప్ప కూలిపోయి సముద్రంలో పడిపోయాడు. హల్లెలూయా. కాపాడడానికి కూడా ఎవరు రారండు. హల్లెలూయా. కాపాడడానికి కూడా ఎవరు కూడా రారు. ఈ రోజు నీ జీవితము మరి ఆత్మానుసారమైన జీవితంలో జీవిస్తున్నావా, లేకపోతే శరీరాసారమైన జీవితంలో జీవిస్తున్నావా? ఈ రోజు నా శరీరాసారమైన జీవితము ఎలా ఉంటుందో తెలుసా? చదువుదామండి. 5వ అధ్యాయము చదువుతాము. 5వ అధ్యాయము 19వ వచనం, 19 నుంచి 21 వరకు చదువుతాము. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యములు స్పష్టమై, చూడండి శరీర కార్యములు ఎలా ఉంటాయో తెలుసా? అమ్మ మీ చెవులు ఇక్కడ పెట్టండి, ఎక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి, పక్కకు తిప్పకండి. మంచి మాటలు వస్తుంది, ఇది నాకు కావాలి అనుకోకండి. చాలా మంది దీనిలో నేను లేననుకుంటారు. ఏమనుకుంటారు తెలుసా? ఒక్క మాట మాట్లాడతాను, అమ్మయ్యా నాకైతే లేదనుకుంటారు. హల్లెలూయా. ఒక్క మాట వస్తుందంటే అమ్మయ్యా దీంట్లో కూడా నేను లేననుకుంటారు. చివరిగా నేను లేదు 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 అనుకుంటేనే అన్నింటిలో ఉంటారు. హల్లెలూయా. అందుకని మనం దీంట్లో ఉన్నామో లేదో చూద్దాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యాలు స్పష్టమైన ఉన్నవి. అది ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చెయ్యువారు దేవుని రాజ్యమును స్వాతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ ఉన్నాయంటారా? చెప్పండి. ఇవన్నీ నాకు లేవమ్మా అన్న వాళ్ళు ఉన్నారా? మత్సరము, కలహము, అసూయ ఉన్నాయా? బాబోయ్ భయంకరమైన యాక్టింగ్ కదండి. హల్లెలూయా. నిజంగా ఈ రోజున పక్క మనుషులు మనల్ని చూడట్లేదేమో, కానీ ఎవరు చూస్తున్నారండి? చాలా మంది తమ్ముళ్ళు, నేను మరీ చెప్తున్నా, మీ ఫోన్ చాలా మంది భలే యూట్యూబ్ ఆన్ చేస్తారు. యూట్యూబ్లో చాలా మంది టైం పాస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. యూట్యూబ్లో చక్కగా వీడియోస్ చూసి స్క్రోల్ చేస్తూ అనుకోవచ్చు ఎవరు చూడట్లేదేమో అనుకొని చక్కగా వీడియో ఆన్ చేస్తూ నిజంగా దేవునికి అయిష్టమైన బ్రతుకుతున్నావేమో. ఏంటంటే ఏ బ్రతుకు? అయిష్టకరమైన బ్రతుకుతున్నావేమో. కానీ రోజున తమ్ముడు, చెల్లి, నువ్వు నిజంగా ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటున్నావు, కానీ ఎవరు చూస్తున్నారు? యేసయ్య చూస్తున్నారు. యేసయ్య చూస్తున్నారు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే తీసేసుకోండి. ఎందుకో తెలుసా? నీవు చేసే ప్రతి ఒక్క పని ఎవరు చూస్తున్నారంటే పరిశుద్ధాత్మ శక్తి గల తండ్రి చూస్తున్నారు. అలాంటివి ఆపేయండి. చాలా మంది నిన్న నైట్ ఒక తమ్ముడు ఫోన్ చేశాడండి, హైదరాబాద్. ఇప్పటికి బోన్ క్యాన్సర్ అంట. ఏం క్యాన్సర్? బోన్ క్యాన్సర్. నైట్ 11:48 గంటలకు ఫోన్ చేశారు. మేము టెన్షన్ పడుతున్నాం. మేము ఉన్నదే చాలా భయంకరమైన సిచ్యువేషన్. ఫోన్ వస్తుందంటే టెన్షన్ అయిపోతుంది మాకు. ఫోన్ చేస్తే డాడీ చూస్తున్నారు, ఎత్తాలా, లిఫ్ట్ చేయాలో వద్దా లిఫ్ట్ చేసినాం. వాడు లిఫ్ట్ చేయాలని ఫస్ట్ అన్న మాట్లాడేసా, అమ్మాయి అన్న నా ఫోన్ లిఫ్ట్ చేసినందుకు థ్యాంక్స్ అన్న అన్నాడు. ఏంటంటే నా ఫోన్ లిఫ్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్న ఈ టైంలో అన్నాడు. నన్ను చెప్పున్నాను ఎవరినన్నా అంటే, అన్న నేను
ఆ బోన్ క్యాన్సర్ వ్యక్తినే నేను అన్నాడు. హల్లెలూయా. ఆ బోన్ క్యాన్సర్ కి వాడికి ఏమైందో తెలుసా అండి? ఒక కాలు పోయింది. హల్లెలూయా. ఒక కాలు పోయింది. ప్రస్తుతానికి వాడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అన్నమాట. ఆ తమ్ముడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అన్న నన్ను ఒక అమ్మాయి బాగా ప్రేమించిందన్న. ఎంత ప్రేమించిందంటే నేను వద్దు 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 అన్నా, నాకు నువ్వే 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 కావాలి అన్నాడు. అందంట పాప. ఏమందంట? వద్దురా తల్లి అంటే నువ్వే కావాలి అందంట. పదే సార్లు వెంటపడిందంట. లాస్ట్ వీడికి బోన్ క్యాన్సర్ తెలవగానే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అవ్వగానే ఇప్పుడు నువ్వు వద్దు అంటుందంట. హల్లెలూయా. నాకు మా డాడీ మా మమ్మీ మంచి పెళ్లి చేస్తారు, మంచి సంబంధం చూసి మంచి సెటిల్ అయిన వాడిని చూసి చేస్తారు అంటుందంట. హల్లెలూయా. వాడు అంటున్న మాట ఏంటో తెలుసా? అన్న నాకు బ్రతకాలని లేదన్నా, 3 times సూసైడ్ అటెంప్ట్ చేశాను. నీ నైట్ నిద్రపోవట్లేదన్నా. 3 అవుతుంది, 2 అయిపోతుంది, 4 అయిపోతుంది. నా రోజు ఇది ఆ అమ్మాయి గుర్తు రాకుండా నేను చేయమా అన్న అంటున్నాడు. ఏం చేయాలంట? ఆ అమ్మాయి గుర్తు రాకుండా పాస్టర్ గారు ఏదో ఒకటి చేయాలి. పాస్టర్ గారు ఏం చేయాలా? ఆ అమ్మాయి గుర్తు రాకుండా మంత్రం వేయాలి. పడండి అన్న ఏదో ఒకటి చేయాలి. నాకు నిద్ర పడతలేదు, నీకు దండం పెడతాను అంటున్నాడు. హల్లెలూయా. ఏం పెడతాడంట? దండం పెడతాడంట. ఆ టైంలో పక్కన మా తమ్ముడు ఉన్నాడు. వాడు నవ్వుతా ఉన్నాడు. ఏంటి ఫోన్ కాల్స్ ఏంటి ఇవేంటి? వాడు నిద్రపోవడానికి పాస్టర్ గారు మంత్రం వేయాలి. వాడు నిద్ర రావట్లేదంట. ఆ అమ్మాయి గుర్తు రావద్దన్న. అరే బాబు, నీకు తల్లిదండ్రులు ఉన్నారు కదరా, వాళ్ళ కోసం ఆలోచిస్తున్నా కానీ అన్న, నా జీవితం గురించి ఆలోచిస్తున్నా కానీ నేను ఉండలేకపోతున్నానన్న అమ్మాయి లేకుండా. నాకు ఎట్టి పరిస్థితుల్లో ఉన్న అమ్మాయి మాత్రం గుర్తు రావద్దన్న. హల్లెలూయా. మరి ఫోన్ చేస్తుంటే మాట్లాడుతున్నారా అంటే, ఆ ఫోన్ చేస్తే మాత్రం మాట్లాడుతుందన్న. హల్లెలూయా. కానీ మాత్రం గుర్తు రావద్దన్న. ఆ అమ్మాయికి నేనంటే వద్దంట. ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోదంట. ఆ అమ్మాయి నాకు గుర్తు రావద్దన్న. సరేనా, నేను ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసి మళ్ళీ మాట్లాడతాను అని పెట్టేసింది. హల్లెలూయా. ఈ లోకంలో ప్రపంచంలో యవ్వనస్తులంత భయంకరంగా ఉన్నారు. 3 సార్లు మళ్ళీ చెప్తున్నాడు, 3 సార్లు అన్నా, 3 సార్లు చనిపోయే వాడిని దేవుడు బ్రతికించాడన్నా. 3 సార్లు సుస్థితం చేసుకుంటే దేవుడిని నేను బ్రతికించాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అబ్బాయి మాత్రం నాకు గుర్తు రావద్దు. హల్లెలూయా. దేవుడి జీవితం పట్ల ఆశ లేదు. జీవితం పట్ల వాడి గురించి వాడు ఆలోచించట్లే కానీ ఎవరి కోసం ఆలోచిస్తున్నాడండి? అమ్మాయి కోసం ఆలోచిస్తున్నాడు. వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించట్లేదు. వాడి గురించి ఆలోచించట్లేదు, వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆలోచించట్లేదు, ఎవరి గురించి ఆలోచించట్లేదు. కానీ ఆ అమ్మాయి అంట లాస్ట్కి నిద్ర పట్టగా గుర్తుకు రాకుండా వాడినంట మనం ఏం చేయాలా? మంత్రం వేయాలి. హల్లెలూయా. ఎట్లా అయిపోయిందంటే ఆ స్థితిలో తమ్ముడు నిజంగా బాధేసిందంటే ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. తను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. తన మైండ్ వర్క్ చేయట్లేదు. అన్న నేను ఒక హాస్పిటల్లో అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను. నాకు వేలకి లక్షలు అకౌంటెంట్ చేయాలన్నా, అవన్నీ రాయాలంటే నాకు ఎక్కడ మిస్ అయిపోతుందని టెన్షన్ వేస్తుంది. అవి ఎక్కడ లెక్క తప్పు రాస్తుందేమో టెన్షన్ అవుతుంది. నాకు అసలు ఏమి అర్థం అవ్వట్లేదు, నాకు ఏమి గుర్తుండట్లేదు. హల్లెలూయా. ఈ రోజు నా తమ్ముడు చెల్లి, నీ జీవితం పట్ల ఒక గమ్యం నీకుందా? కోరిక, ఒక మంచి కోరిక, ఆత్మానుసారమైన జీవితంలో ఒక చక్కని జీవితాన్ని ఇచ్చాలనుకుంటున్నావా? లేకపోతే అందరూ జీవిస్తున్నారు కదా, అందరూ బ్రతుకుతున్నారు కదా, అందరూ సంతోషంగా ఉన్నారు కదా, వాళ్ళలాగానే బ్రతకాలనుకుంటున్నావా? ఇదిగో నువ్వు చూసేది ఈ లోకంలో ఉండేది, లోకంలో జీవించేది ఏది కూడా శాశ్వతం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును, దేవునికి మహిమ కలుగునాక. ఇదిగో నువ్వు చర్చకొచ్చి నీలో కుళ్ళుందా, లేకపోతే నీలో అసూయ ఉందా, నువ్వు దేవుని బిడ్డవు కాదు, నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశింపబడవంట. హల్లెలూయా. ఇలాంటి ఎంతమంది, చాలా మంది చనిపోతే మనం ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం కదండి. అసలు బ్రతికేది ఎందుకు చెప్పండి? చాలా మంది కుటుంబం కోసం అనుకుంటారు. చాలా మంది నా కుటుంబం బాగుండాలనుకుంటారు, దానికోసం బ్రతుకుతున్నా, నా పిల్లల కోసం బ్రతుకుతున్నా అనుకుంటారు. కానీ చక్కని జీవితాన్ని జీవించి ఎక్కడ ఉండాలండి? మనం దేవుని రాజ్యంలో వారసులమై ఉండాలండి. హల్లెలూయా. అది మనకు కావాలి. హల్లెలూయా. చచ్చిపోతే చచ్చిన వారమై ఉండాలా? బ్రతక అంటే జీవము కలిగిన వారమై ఉండాలా? చెప్పాలి. ఎన్నో ప్రమాదాలు చూస్తుండగా మన
ఎట్లా అట్లా కాదురా, మరి నువ్వు ఎట్లున్నావురా? మనది వద్దు కానీ పక్కనోళ్ళది మాత్రము మనకు కావాలి. అంత భయంకరమైన మత్సరము, విగ్రహారాధన, వ్యభిచారము, ఇంకా కలహము, మత్సరము, క్రోధము, కక్ష, భేదము, విమతలు, అసూయ, ఈ అన్ని అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమంట. హల్లెలూయా. కానీ ఆత్మానుసారమైన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? బ్రదర్ చదవండి దయచేసి. మీకు ఇది తెలిసిన వాక్యమేమో కానీ బైబిల్లో అండర్లైన్ చేస్తున్నాయా, నేను ఇలా జీవించాలని ప్రార్థన చేయండి. అయితే ఆత్మఫలం 22వ అధ్యాయము 22వ వచనం చూడండి. 5వ అధ్యాయము 22వ వచనం. అయితే అయితే ఆత్మఫలం ఏమనగా ఆత్మఫలం ఏమనగా ప్రేమ, ప్రేమ, సంతోషము, సంతోషము, సమాధానము, సమాధానము, దీర్ఘశాంతము, దీర్ఘశాంతము, దయాళత్వము, దయాళుత్వము, మంచితనము, మంచితనము, విశ్వాసము, విశ్వాసము, సాత్వికము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీయూ లేదు. నియమము ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. సిలువ వేసి ఉన్నాను. దేవుని సంబంధులంట, దేవుని బిడ్డలు దేంతో సిలువ వేయబడి ఉన్నారో తెలుసా? ఈ క్రోధము, మత్సరం ఇవన్నీ ఉన్నాయి కానీ అవన్నీ కూడా మన నుంచి తీసివేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ప్రేమ, సంతోషం, సమాధానం, మంచితనము, ఆశ్చర్యం ఇలాంటి ఉన్నప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశింపబడి ఉంటాను. హల్లెలూయా. అందుకే చెప్పాను, ఉంటే ఇంటైనా ఉండాలి, ఉంటే ఇంటైనా ఉండాలి, లేకపోతే మధ్యలో నడి సముద్రంలో ఏమవుతామంటే మంచి సామెత, ఉంటే వెచ్చగా ఉండాలి. ఏంటి బ్రదర్ అది? ఉంటే వెచ్చగా ఉండాలి, చల్లగా, లేకపోతే నూనె వెచ్చగా మాత్రం ఉండదు కదండి. వెచ్చగానే ఉండాలా, చల్లగానే ఉండాలి. అటు ఇటు వాటర్ తాగితే ఏమవుతుందండి? త్రోట్ పెట్టి కదండి, దగ్గే దగ్గు. అటు ఇటు వద్దు, మనం కరెక్ట్గా ఉండాలి. అది ఒక క్రైస్తవ జీవితంలో ఇది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? దేవుడికి స్తోత్రం కలుగుతాక. ప్రత్యేకమైన మాటలు, ఈ మాటలు నిశ్చితంగా నువ్వు పట్టుకుంటే ఏం జరుగుతుంది తెలుసా? నువ్వు నేను పట్టుకుంటే, మనం అందరం పట్టుకుంటే మన బ్రతుకులు మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతుంది, స్తుతి కలుగును గాక. చాలా మంది ఇక్కడ కూర్చున్న చాలా మందికి ఒక క్వశ్చన్ ఉండొచ్చు, ఒక ప్రశ్న. అక్క, ఇవన్నీ కూడా తీయబడాలంటే, నాలో నుంచి ఈ బలహీనతలన్నీ తీయబడాలంటే ఏమి చేయాలా కదండి? పెద్ద క్వశ్చన్. అంత బాగానే ఉంది, మస్తు చెప్తున్నారు అక్క, అంత బాగానే ఉంది. ఏంటి శరీరానుసారమైన జీవితం చెప్పారు, ఆత్మానుసారమైన జీవితం చెప్పారు. కానీ మరి ఈ శరీరానుసారమైన జీవితంలో నుంచి నీకు బయటపడాలంటే, నీకు ఈ లోక సంబంధమైన టెంప్టేషన్స్ నుంచి, ఈ లోక సంబంధమైన కోరికల నుంచి మీరు విడుదల పరచబడాలంటే ఏం? చాలా మంది స్త్రీలకి నగలంటే చాలా ఇష్టం అండి. ఏంటండి నగలు? ఉన్నారా ఇక్కడ? ఉన్నారా? చాలా మంది స్త్రీలకి భర్తల కన్నా, పిల్లల కన్నా, ముఖ్యంగా దేవుడి కన్నా చీరలు అంటే చాలా ఇష్టం. హల్లెలూయా. ఏమి ఇష్టం అండి? చీరలు. అస్సలు వారికి లేని చీరలు, అసలు ఆ స్టైల్ కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి. అసలు లేటెస్ట్ వచ్చిన వర్షాలు అప్డేట్ అయి ఉంటారు స్త్రీలు. నగలు, చీరలు, ఇంకా పురుషులైతే చెప్పనక్కర్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. వాళ్ళకి తెలుసు. అన్నిటి మీద ప్రత్యేకమైన ఆశలు కలిగి మనం ముందు ఉంటాం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కానీ వాటి నుంచి దేవుని కన్నా ఏది కూడా అధికంగా మనం ప్రేమించగలం. హల్లెలూయా. ప్రతి ఉంటాయి కానీ ఏది కూడా లిమిట్ లో ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ. చపాతి పెట్టి ఎప్పుడైనా చూసారు తెలుసా? రోజు చపాతీ చేసుకుంటారు కదా మీ ఇంట్లో. స్త్రీలకు బాగా తెలుసు, పోయవలసిన నీళ్ళు పోయకుండా ఎక్కువ నీళ్ళు పోస్తే ఏమవుతుందండి? బాగా ఏం చెప్పినది జోరు అవుతుందంట. హల్లెలూయా. పోయవలసిన నీళ్ళు ఆ చపాతీ పిండిలో పోయకపోతే జోరు అవుతుందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజంగానే జోరు అయితే దేనికి మనకి రాకుండా అయితే. హల్లెలూయా. అందుకని మన కోరికలు ఇప్పుడు లిమిట్ లో ఉండాలా. లిమిట్ లోనే వాటర్ పోస్తే మంచి పిండి వస్తుంది, మంచి చపాతీ చేయబడుతుంది కదండి. అవునా కదా? ముద్ద మంచిగా
ప్రశ్నకి జవాబు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఏ మనుష్యుడి దగ్గర నుంచి రాదు, కానీ ఈ జీవ గ్రంథములో నుంచి వస్తుంది. జీవమైన దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ జీవ గ్రంథము నుంచి ప్రతి ఒక్క ప్రశ్నకి జవాబని చూద్దామా? ఎఫెసీ రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. చదువుతారా ఏమైనా? ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. క్రిస్టియన్ క్వాలిటీస్, ఒక క్రైస్తవ సంబంధమైన ఆత్మానుసారమైన సంబంధము కలిగిన క్రైస్తవుడికి కావలసిన ముఖ్య పద్ధతులు ఇవి. హల్లెలూయా. అండర్లైన్ చేసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మన దేవుడు శక్తిమంతుడా కాదా? కదా, శక్తిమంతుడు. ఆయన శక్తిని బట్టి బలవంతులై ఉండుడి. బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలంటే సర్వాంగ కవచం అంట. మన సర్వాంగ కవచం అంటే ఏంటో చూద్దామా? దేవుడు శక్తి గలవాడు, మన దేవుడు శక్తి గలవాడు. చెప్పాలి, మన దేవుడు శక్తి గలవాడు అంటే మనం చెప్పాలి. మనమేంటి? మా డాడీ కోటీశ్వరుడు అనుకోండి, నేనేమవుతా? నిజంగానే కదా, అనగలదు. అవునా కదా? నా తండ్రి కోటీశ్వరుడు అనుకోండి, నీకు కోటీశ్వరులే ఖచ్చితంగా. అవునా కదా? మన యేసు శక్తివంతుడు కాబట్టి మనమెవరం? శక్తివంతులం. అయితే ఆ శక్తి కలిగిన దేవుని ఆశ్రయించిన మనం శక్తివంతులం కాబట్టి మనం ఏం ధరించుకోవాలంటే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలా. హల్లెలూయా. సర్వాంగ కవచం అంటే ఏంటి తెలుసా? బట్టలు కాదు. హల్లెలూయా. ఒక యుద్ధంలో యుద్ధ వీరుని ఎవరైనా చూసారా? యుద్ధంలో సైనికుడు ఎలా ఉంటాడండి? చెప్పాలి. యుద్ధంలో సైనికుడు తమ్ముడు చెప్పాలి, వెనకాల ఉన్నవాళ్ళు. యుద్ధంలో సైనికుడు ఎలా ఉంటాడు? బ్రదర్ చెప్తున్నారు మంచిగా, ఆయనకంటే ఒక క్యాప్ ఉంటుంది కదా. అవునా కదా? ఇంకేముంటుంది? గన్ను ఉంటుంది, ఇంకా కత్తి, గన్ను, ఇంకా ఇంకేం బ్రదర్ చెప్పండి? ఎప్పుడు చూడలేదే. ఇంకేముంటుంది? కవచం ఉంటుంది. అవునా కదా? ఎట్లా ఉంటుంది తెలుసా కవచము? ఎదుటి వ్యక్తి అంటే ఎదుటి సైన్యం నుంచి ఒక వ్యక్తి షూట్ చేసినా, లేకపోతే ఏదైనా అతన్ని ఏదైనా చేయడానికి ప్రయత్నించినా కానీ కవచం ఎలా ఉంటుంది? చాలా గట్టిగా, ఎట్లా ఉంటుందంటే చాలా మందంగా, అతనికి లోపల కూడా ఏం కాకుండా ఉంటుందండి. అంత బాగుంటుంది రక్షణ కవచం. హల్లెలూయా. ఇంకోటి కూడా ఉంటుంది. ఎవరైనా యుద్ధం చేసేదనుకోండి, ఒక చేతిలో కత్తి ఉంటుంది, ఇంకో చేతిలో ఏముంటుంది? షీల్డ్, డాలు కదండి. డాలు ఉంటుంది. ఎదుటి వచ్చే వ్యక్తిని ఆ డాలు పట్టుకొని, ఆ కత్తి పట్టుకొని ముందుకెళ్తా ఉంటాడు సైనికుడు. అవునా కదా? క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడికి ఇవే కావాలి. హల్లెలూయా. అంటే ఆర్మీ అవ్వాలని చెప్పట్లేదండి, ఆర్మీ సైనికుడు అవ్వాలని చెప్పట్లేదు. కానీ చూద్దాము 6వ అధ్యాయం 14-16 వచనాలు చదువు. 14 నుంచి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును తట్టి కట్టుకొని. సత్యమును నడుముకి ఏం కావాలంట? చెప్పాలా? క్రైస్తవుడికి నడుముకి ఏం కావాలా? సత్యమనే తట్టి కట్టుకొని. సైనికులకు ఉంటుందా లేదా? ఉంటుంది కదా. అట్లనే మనకు కూడా కావాలి. నీతిను మహిమను తొడుక్కొని. నీతిని మహిమను తొడుక్కొని. పాదములకు సమాధానమైన సువార్త వలన. పాదములకు ఏముండాలండి? సమాధాన సువార్తను వలన సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమను డాలు పట్టుకోవాలి. ఏం డాలు? విశ్వాసమని డాలు. ఒక శత్రువు మన మీదకి వస్తుంది అనుకోండి, హల్లెలూయా, శరీర సంబంధమైన కోరికలు మనకు వస్తున్నాయి అనుకోండి, ఏం
చేత పట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు లేకపోతే అపవాది వేసే దారులు తంత్రములను ఎదుర్కోవడానికి డాలు పట్టుకోవాలంట. విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. గట్టిగా చెప్పబడమా. 15వ వచనం. మరియు రక్షణను శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని గట్టిగా చప్పట్లు కొడదామా అని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకున్న ఆత్మను, నీకున్న శరీరసారమైన ఈ శరీరసారమైన కోరికలు ఎవరు తెప్పిస్తారో తెలుసా? ఎవరు తెప్పిస్తారో చెప్పాలి. అపవాది. హల్లెలూయా. అపవాది వేసే తంత్రాలను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచివాడే ఒక ఇంటి ముందు నుంచి వెళ్తున్నప్పుడు వాడికి ఒక కోరిక కలుగుతుంది. ఏంటో తెలుసా? అత్యాచారం చేయాలని కోరిక కలుగుతుంది. హల్లెలూయా. మంచి వ్యక్తి అలా వెళ్తున్న దొంగతనం చేయాలని కోరిక. హల్లెలూయా. మంచివాడే కానీ వేరే వాడిని చంపాలనే కోరిక, వేరే వాడి మీద కక్ష తీర్చుకోవాలనే కోరిక, వేరే వాడి మీద వాడు కిందకి పోవాలి, లేకపోతే ఏమంటారంటే కక్ష, అలాగే క్రోధము. ఇవన్నీ ఏంటో తెలుసా? ఆ మనిషిలో పుట్టించేది సాతాను వాడే అండి. హల్లెలూయా. ఈ కోరికలన్నీ, అతి ఆశ కూడా పుట్టించేది, ఇవన్నీ పుట్టించేది సాతాను. ఈ రోజు మన అందుకనే నీ కోరికలు, నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? హల్లెలూయా. ఒకవేళ ఆత్మానుసారమైన కోరికగా, లేకపోతే ఆత్మానుసారమైన ప్రవర్తన నీలో లేకపోతే నువ్వేం చేయాలి తెలుసా? విశ్వాసమనే దానిలో పట్టుకోవాలా. చక్కని నీతి చదవండి బ్రదర్. ఏం కట్టుకోవాలి? నడవకి సత్యము గట్టిగా కట్టుకోవాలంటే సత్యము కట్టుకోవాలంట. మహత్తులకు సమాధానం సువార్త వల్ల సిద్ధ మనసును జోడి తొడుక్కొని వాళ్ళకేముండాలి? పాత్రలకు ఏముండాలి? సమాధానం అని సిద్ధ మనస్సు జోడు తొడుక్కొని జోడు చెప్పేసుకుంటామా లేదా? అవునా కదా? మనం సత్యమును, సమాధానమును, విశ్వాసము పట్టుకొని ముందుకు సాగినట్లయితే ఏమవుతుందో తెలుసా? నిజంగా శత్రు సమూహం నుంచి, శత్రు వేస్తున్న పన్నాగాల నుంచి నిజంగా దేవుడు మనం విడిపిస్తారండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రోజున యవనస్తులను కొంతమంది తమ్ముళ్ళు ఇక్కడ కూర్చున్నారు. ఇదిగో నీకు ఒకవేళ ఈ ఆలోచనలన్నింటినీ కూడా సాధనగా తెప్పిస్తున్నాడు. ఏంటో తెలుసా? ఏదో చూడాలని, ఏదో చేయాలని, లేకపోతే నిజంగా నీ మైండ్ నుంచి నువ్వు డైవర్ట్ అయిపోతున్నావేమో, నీ మైండ్ నుంచి నువ్వు ఎట్లా వెళ్ళాలో తెలవట్లేదేమో, నువ్వు అనుకుంటున్నావు నేను కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నావు, కానీ నీ వల్ల అవ్వట్లేదు. కానీ నువ్వు ఎవరికి ఇవ్వాలో తెలుసా? యేసయ్యకి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యకి నువ్వు జయం ఇచ్చినప్పుడు ఇదిగో నువ్వు సమాధానము, నీతి, ఇంకా నీతి, సమాధానము, సత్యము, ఈ డాళ్ళు, లేకపోతే ఈ పాదములు వేసుకునే చెప్పులు ఎలా వేసుకుంటావో సమాధానం కవచము ధరించుకోవాలి. ఇవన్నీ ఉన్నప్పుడు నిజంగా నువ్వున్న ప్రతి ఒక్క దాని నుంచి విడుదల పరచబడతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. నీలో ఏదైనా కొలత ఉందా? లేకపోతే చాలా వ్యతిరేకమైన ఆశలు ఉన్నాయేమో, వ్యతిరేకమైన తలంపులు ఉన్నాయేమో, నువ్వు నాటి నుంచి బయటికి పడట్లేమో, నీకున్న ప్రతి ఒక్క విషయం నిరుత్సాహపడుతున్నాను. కానీ విశ్వాసాన్ని దారుణం పట్టుకున్నట్లయితే ముందుకు సాగిన వరం అవుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి మహిమ కలుగుగాక. అందుకే నేను చెప్పాను, ఈ సువార్త గ్రంథంలో, సువార్త గ్రంథము, రక్షణ గ్రంథము, జీవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథం, ఎన్ని పేర్లు కదండి. ఎన్ని పేర్లు మనకున్నాయంటారు అన్ని పేర్లు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ పరిశుద్ధ గ్రంథము మనల్ని బ్రతికిస్తుంది. ప్రతి ఒక్క ప్రశ్నకి జవాబు ఉంటుందా లేదా? ఉందా లేదా? ఉంది కదా. ఈ రోజున ప్రతి ఒక్క దాంట్లో కొంతమంది ఇంట్లోనే ఉంటారు. తమ్ముళ్ళు ఇద్దరు, వాడంటే వీడికి పడదు, వీడంటే వాడికి అసలుకే పడదు. హల్లెలూయా. ఈ గొడవలు కానీ, ఈ కుటుంబాలు ఇవన్నీ కానీ పుట్టించేది నిజంగా అపవాది నుంచి, శక్తి నుంచి బయటపడాలంటే విశ్వాసం అనే డాలు ఎట్లా పట్టుకోవాలో సైనికుడు ఎలా పట్టుకుంటాడండి? ఎవరైనా వచ్చారనుకోండి, ఎదురుగా వస్తే ఏమవుతుంది? ఇట్లా ఆపుతాడు. అవునా కాదా? అవునా కాదా? ఆపుతాడా? ఆపడా? నీకెన్ని వచ్చినా నీ విశ్వాసం అనే డాలు నీ చేతిలో ఉంటే
ఎన్ని బాణాలు మీ ముందుకు వచ్చినా వాటిని లాపచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అలా ఇలా స్థిరముగా నిలబెడతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఏమైనా ధైర్యం కోల్పోయారా? విశ్వాసాన్ని కోల్పోయారా? కోల్పోయారు చేతులుతారా? కోల్పోయారా? దేవునికి స్తోత్రం. కోల్పోకండి. విశ్వాసం అనే డాలు, నీతి, సమాధానం ఇవన్నీ మీరు పట్టుకున్నట్లయితే నిజంగా మీ పాదములకు సమాధానం అనే కవచ రక్షణని మీరు ధరించుకుంటే ఎట్లా తెలుసా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మిమ్మల్ని తిప్పి తిప్పి కొట్టి ఎన్ని రకాలుగా పడేయాలని చూసినా, ఎన్ని బాణాలు మీకు చుట్టుముట్టిన మిమ్మల్ని మాత్రము ఏమి చేయలేవండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఈ సమయంలో ఈ పరిస్థితిలో విశ్వాసం కోల్పోతే ఇగో విశ్వాసాన్ని పట్టుకుని ముందుకు సాగినట్లయితే గొప్ప స్థితిలో హల్లెలూయా ఆత్మానుసారమైన బిడ్డలు ఎలా ఉంటారో తెలుసా అండి? వాళ్ళు మాట్లాడుతుంటే మాధుర్యం వినాలనిపిస్తుంది. ఎట్లా తెలుసా? మాధుర్యం, చక్కని ఆత్మీయమైన మాటలు. ఈ రోజున మా నాన్నగారి విషయంలో తన దగ్గర నేను మన సంఘం గురించి చక్కని సాక్ష్యం విన్నాను. ఎవరి గురించో తెలుసా? జగన్ బ్రదర్ గురించి. హల్లెలూయా, అది వింటున్నప్పుడల్లా నాకు చాలా సంతోషం వేస్తుంది, చాలా సంతోషం వేస్తుంది. ఎంత సంతోషం అంటే ఆయన చెప్తున్న మాట సంపా ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఎంత ఆత్మీయంగా మాట్లాడుతున్నారు. అసలు మాటలు ఏంటి? ఎవరు డాడీ అన్నారు? డాడీ అంటున్నారు. జగన్ బ్రదర్ తెలుసు కదా, జగన్ బ్రదర్ అంటున్నారు. ఆయన 2-3 సార్లు మాట్లాడారు అంతే. హల్లెలూయా, ప్రతి ఒక్క మాట ఇట్లా బాణంలోనే కూర్చుందంట. ఇట్లా బాణం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగినాక దేవుని సంబంధమైన బిడ్డలు, ఆత్మ సంబంధమైన బిడ్డలు ఆత్మానుసారంగా నడుచుకున్న మాటలు కూడా చాలా తీపిగా ఉంటాయండి. ఆ తీపి పక్క వారికి ఆత్మీయతను పెంచుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆయన నిలవకుండానే ఈ వ్యక్తి ఏమవుతున్నారు? బలపరచబడుతున్నారు. హల్లెలూయా, ఆయన మాట్లాడుతున్నా అని అనుకుంటున్నారు జగన్ బ్రదర్, కానీ ఆయన మాట్లాడుతుంటే రిఫ్లెక్షన్ ఎక్కడ కొడుతుందో తెలుసా? హల్లెలూయా, సూటిగా కొడుతుంటే ఆత్మీయత ఆగుతుందండి కదా, బలపరచబడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఇట్లా డిఫరెంట్ గా మాట్లాడటం, లేకపోతే చాలా మంది మాట్లాడుతున్నారు అయ్యగారు అమ్మగారు పని అయిపోయింది. హల్లెలూయా, ఏమైపోయిందంట? పని అయిపోయింది. మా పని అయితే ఏం కాలేదండి, చాలా ఇంకెక్కువ ఉంది చేయడానికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతా అయిపోయింది అనుకుంటారు, వాళ్ళకి ఏం అర్థం కాదు తప్ప ఎంత ఆపత్తి చూసినా మాత్రము కాంపౌండ్ వాళ్ళు మాత్రం లేచింది. హల్లెలూయా, 1 గీతకి 2 గీతలు పెట్టారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడో తొక్కేని అనుకుంటారు, కానీ తొక్కేసినప్పుడు ఏమవుతుందండి? చెప్పాలి, ఏమవుతుంది? ఒక బావిలో అంట ఒక ఆవు పడిపోయిందంట. ఏం పడిపోయిందండి? ఆవు పడిపోయిందంట. ఆవుని పక్కన ఒక ఇంటి పక్కన ఉన్నవాడు అంటే ఎవరైతే ఆవుకు సంబంధించిన ఆవుకి ఏమంటారు? ఆవు చూసుకునే వాళ్ళు ఏమంటారు? ఇంటి వాడిని యజమాని. యజమాని. ఆవు యజమాని ఊరంతా తిరిగాడు. ఆవు దొరకట్లే నిలిచిపోయాడు. లాస్ట్కి ఒక దగ్గర ఆవు అమ్మ అట్లా అరుస్తుందంట. అమ్మ నడుస్తుంటే ఆ సౌండ్కి వినుకుంటూ పోయాడంట. కానీ ఆ ఆవుని గుండెలో పడిసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఇంటి పక్కన ఉన్న వ్యక్తి. హల్లెలూయా, వీడు బాగా సంపాదించేస్తున్నాడు, వీడికి అంత బాగుంది, వీడు ఏదో విధంగా నష్టం చేయాలి, వాడి పొలం దున్నకుండా ఆవుని ఎట్లా చేయాలి, నాశనం చేయాలి, కుటుంబాన్ని నాశనం చేయాలి, వాడిని గలిబిలి చేయాలనుకున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఈ వ్యక్తి గురించి సంబరపడుతున్నాడంట. అయిపోయింది, ఇవాళ సాయంత్రం వరకు వాడి కుటుంబం మొత్తం కొలాప్స్ అనుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక పెద్ద బావిలో దాన్ని వేసేసాడంట ఆవుని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆవు యజమాని వినుకుంటా వెళ్ళాడంట. వినుకుంటా వెళ్ళిన ఆ యజమాని నిజంగా పక్క వారిని కూడా అందరినీ కూడా పిలిచి, అయ్యా నాకు సహాయం చేయండి అయ్యా, ఇదే మమ్మల్ని పోషిస్తుంది, ఇదే మమ్మల్ని కాపాడుతుందని ప్రాధాయపడ్డప్పుడు నిజంగా అద్భుత రీతిలో ఏమిటి తెలుసా? ఆవు పైకి రావడానికంట
ఏమైందండి? ఆమె పైకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారంట, వారి వల్ల కావట్లేదంట. హల్లెలూయా! ఎన్నో ప్రయత్నాలు చేశారంట. హల్లెలూయా! కానీ ఆమె చివరికి ఏం చేస్తుందో తెలుసా? మెల్లమెల్లగా తవ్వుకుంటూ ఆ మట్టి అట్లా తవ్వుతున్నప్పుడు ఉడకబోతుందంట మట్టి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఏమవుతుందండి? మట్టి ఉడకబోతుందంట. ఆ ఎవరైతే వాళ్ళని నాశనం చేయాలంట వ్యక్తి కూడా చాలా అన్ని రాళ్ళు వీళ్ళు చంపేద్దామని చూశాడంట. వాడి వల్ల కాళ్ళు అందులో వీళ్ళు వచ్చారు. ఇది ఏం చేయాలి? వాళ్ళు అరుస్తూ ఉంటుందంట. అరచపోతే అది తవ్వుతున్న కొద్దీ ఆ మట్టి అంతా పుడకపోతుంది. ఆ మట్టి పుడిపోతున్న టైంలో ఒక లెవెల్ పైకి వెళ్తుందంట. హల్లెలూయా! హల్లెలూయా! ఆమె ఏం చేసిందో తెలుసా? ఆ మట్టిని మంచిగా చేసుకొని దాని పైకి ఎక్కిందంట. మళ్ళీ అది చేస్తున్న టైంలో మళ్ళీ మట్టి ఆటోమేటిక్ గా దానంతట దాని కింద పడుతుంటే ఒక స్టెప్ ఆవు పైకి వచ్చిందంట. హల్లెలూయా! దేవుని స్తోత్రం. ఆ యజమాని నిశ్చించిపోయాడంట. ఎలాంటి పరిస్థితి, ఇంతమందిని ఆశ్రయించినా కానీ ఇంత ప్రయత్నం చేసింది ఏం చేయలేకపోయిందని కుప్పకూలిపోయి ఏడుస్తున్నాడంట. అండి, రోజు నువ్వు ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? నా జీవితం ఎలా? అరే నన్ను ఎంతమంది అవమానపరిచారు, నేను ఘోరమైన స్థితిలో ఉన్నాను, నన్ను కాపాడేవారు లేరు అనుకుంటున్నారేమో. కానీ ఇదిగో దేవుడు నేను ఏం చేస్తానో తెలుసా? హల్లెలూయా! నువ్వు పడిపోతే నేను లేవనెత్తుతాను. హల్లెలూయా! దేవుడికి స్తుతి కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును. ఆశ్చర్యకరంగా ఏమిటి తెలుసా అండి? మనుషులకు అంతే రీతిగా పైకి వచ్చేసిందంట. హల్లెలూయా! కొంత పైకి రాగానే మనుషులు ఈజీగా ఏం చేశారండి? బయటికి లాగడం జరిగింది. దేవునికి స్తోత్రం. అపవాది వాడు ఏమనుకున్నాడు? వాడిలో ఏ ఆశ కలిగింది? వీడిని నాశనం చేయాలని ఆశ కలిగింది. ఆ ఆశ కాస్త వాడు అనుకున్నాడు సొంతం అయిపోయింది అనుకున్నాడు. హల్లెలూయా! దేవునికి స్తుతి కలిగింది. అయిపోయింది. హల్లెలూయా! దేవునికి స్తుతి కలిగింది. దాని నుంచి చక్కని ఆలోచన వచ్చాయంట ఆ యజమానికి. ఏమండి? ఆలోచన పెరగలేదంట. ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఎలా ముందుకు వాళ్ళ కుటుంబాన్ని తీసుకెళ్ళి తెలియని అన్ని కూడా నేర్పించడం జరిగింది. ఈ రోజు మా పరిస్థితి కూడా అంతే. ఏదో చేయాలనుకున్నారు కానీ చక్కని విషయాన్ని దేవుడు బోధించడం జరుగుతుంది. దేవుడికి స్తుతి కలిగినాక. అందుకనే ఏ అపవాద తంత్రాలు మన ముందుకు రాకూడదండి. ఏ పట్టుకోవాలా? విశ్వాసం అనే తాడు పట్టుకోవాలి. ఈ రోజున ఏ పట్టుకుని వెళ్తారు ఇంటికి? మీ నడుముకి ఏముండాలా? సత్యం. మీ పాదాలకు ఏముండాలా? ఏముండాలి? సమాధానానికి సిద్ధపాటు ఉండాలి. ఏముండాలా? దేవునికి స్తుతి కలిగినాక. చేతిలో ఏముండాలా? ఒక చేతిలో డాలు, విశ్వాసం అనే డాలు. కత్తి ఎట్టుండాలి తెలుసా? మామూలుగా ఉండదు. ఈ కత్తి ఏంటో తెలుసా అండి? ఈరోజు చెప్పాలి వాక్యం, ప్రార్థన. ఈ కత్తి పట్టుకొని డాలు పట్టుకొని బోండింగ్గా బయటికి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎట్లా వెళ్ళాలో తెలుసా? ఈ రోజు నీరసంతో వచ్చారేమో, అంటే ఏమంటారు తెలుగు, బలహీనంగా వచ్చారేమో ఇక్కడికి. కానీ ఈ రోజు నన్ను బలం చేత, హల్లెలూయా, మిమ్మల్ని ఎవరు ఆపలేదు. దేవునికి స్తుతి కలుగును గాక, దేవుని మహిమ కలుగును గాక. అందుకనే క్రైస్తవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? ఏం క్వాలిటీస్ కావాలి? ఇవే క్వాలిటీస్ కావాలి. హల్లెలూయా! ఆత్మానుసారమైన జీవితం మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా! ఈ రోజున మీకున్న ప్రతి ఒక్క బలహీనతను విడిచిపెట్టండి. తాగుడు విడిచిపెట్టండి. ఈ రోజున ఎవరైనా తమ్ముడు సెల్ ఫోన్కి చాలా అడిక్ట్ అయి ఉంటే సెల్ ఫోన్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వకండి, దాన్ని విడిచిపెట్టండి. లేకపోతే ఇంకా ఏదైనా మనుషులకు ప్రియారిటీ ఇస్తున్నారా? అవన్నీ పక్కకు పెట్టండి. మీకు ఇంకా బలహీనతలు ఏమున్నాయి? ఎక్కువ వేరే వాళ్ళ గురించి అతిశయపడుతుంది. మీకున్న దానికోసం అతిశయపడుతుంది. పక్క వాళ్ళు అనుకుంటున్నారు ఇట్లాంటివి పెంచుకుంటున్నారా? ఇవన్నీ మీ బలహీనతలను తీసి ఎక్కడ వేయాలి తెలుసా? ఎక్కడ వేయాలా? చెత్తకుండీలో వేయాలి. హల్లెలూయా! దేవునికి స్తుతి కలుగును గాక. మనము సిలువ వేయబడిన, అవునా కదా? మన దేవుడు సిలువ వేయబడ్డారా లేదా? అవునా కాదా? అంటే ఆ సిలువ వేయబడి సిలువ వేశారు. ఆ సిలువలో ఏమున్నాడో తెలుసా? మన పాపాలన్నీ తుడిచివేయబడాలి. హల్లెలూయా! దేవునికి స్తుతి కలుగును. ఆ సిలువ ఉత్తినే వృధా పోవద్దు. ఎలా పోవద్దండి? వృధా పోవద్దు. ఆయన త్యాగము వృధా పోవద్దు. ఆయన సిలువ వేయబడ్డారు కాబట్టి ఆయన సిలువలోనే మన ప్రతి ఒక్క బలహీనత కొట్టివేయబడాలి. హల్లెలూయా! మనకి నూతన జీవితం వేయడానికి ఆయన వచ్చింది. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే నూతనంగా జీవించబడాలి. దేవునికి స్తుతి. చాలా మంది బాప్తిసం తీసుకుంటారు కదండి. మళ్ళీ సీమ యథావిధిగా
కలిగింది కాక. అందుకని ఏం చేయాలంటే తీసుకోండి అయ్యా నా బలహీనతను తీసివేయండి. ప్రతిరోజు ప్రతిదినం ప్రతి ఒక్క అలవాటు తీసేది మారకుండా నువ్వు అక్కడే ఉంటే నీ బ్రతుకుని ఎవరు మార్చలేరు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగును గాక. నిజంగా ఎంతమందికి ఈ వాక్యం అర్థమవుతుంది? అర్థమైందా? ఈ రోజున ఎలా వెళ్ళాలంటే సంతోషంగా సమాధానాన్ని సత్యాన్ని చెప్పాలి. సమాధానం సత్యాన్ని ఇంకేం పట్టుకోవాలి? విశ్వాసాన్ని పట్టుకొని వెళ్ళాలి. హల్లెలూయా, ఆత్మానుసారమైన జీవితం. నిజంగా ఆ లిస్టులో మనం ఉంటారా? లిస్ట్ ఉందా? ఆత్మానుసారమైన జీవితం. ఒకవేళ నీ గురించి తప్పుగా మాట్లాడుతుందని క్షమించి ఏం పర్లేదు. హల్లెలూయా, దేవుడు ఒకటి చెప్పండి, యేసయ్యా వారిని దీవించుదురు గాక. ఏమన్నా? దీవించుదురు గాక, వారు క్షమింపబడుదురు గాక, వారికి రక్షణ వచ్చును గాక. ఆమె దేవుని స్తుతి కలుగును గాక. ఆత్మానుసారమైన జీవితంలో జీవిద్దాం. దేవుని రాజ్యంలో మనం ప్రవేశింపబడదాం. ముఖ్యంగా ఇంకేం చేయాలని? ఈ రోజున ఇంటికి వెళ్ళేటప్పుడు విశ్వాసం అనే గాలిని, ప్రార్థన జీవితం, వాక్యానుసారమైన జీవితం, సమాధానం, రక్షణ, సమాధానం, నీతిని పట్టుకొని నిజంగా ముందుకు వెళ్ళినట్లయితే మనం గొప్ప వారంగా నిలబడతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నిజంగా నాకు ఎంతమంది బలపడ్డారో నాకు తెలియదు, కానీ ఈ రోజున ప్రత్యేకమైన మాటలు మంచి జీవితంలో నిజంగా దేవుడు ఫలితంగా మార్చబోతున్నారని. హల్లెలూయా, నమ్మిన వాళ్ళు చెప్దాం ఆమేన్, ఆమేన్. దేవునికి స్తుతి కలిగిన గాక. ఎంతమంది నిరుత్సాహంతో వచ్చారా? ఉన్నారా? నిరుత్సాహంతో విశ్వాసం కోల్పోయిన వాళ్ళు వచ్చారా ఇక్కడికి? విశ్వాసం వచ్చారా? ఇంకా ఆత్మీయ స్థితిలో నిజంగా ఆత్మీయతను కోల్పోయిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఆత్మీయతను, మునుపటి ఆత్మీయతను కోల్పోయిన వాళ్ళు ఉన్నారా? కానీ ఈ రోజున మీరు ఏదో తెలియని తృప్తి చెందవల్లబోతున్నారు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగును గాక. ఉపయోగించి ప్రార్థనలో ఉన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థిద్దామండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసురాజానికి వందనాలు, 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 వందనాలు అయ్యా. ఇప్పుడు నీ పిల్లలందరితో అందరితో మీరు మాట్లాడేందుకు నీకు వందనాలయ్యా. సర్వశక్తి మందిరానికి మనం ప్రవర్తన చేయడమయ్యా. నాకు నా ప్రతి ఒక్క బలహీనత నుంచి విడుదల, ప్రతి ఒక్క బలహీనత ప్రభు నీకు అహింసకరంగా జీవించిన ప్రతి ఒక్క జీవితం నుంచి విడుదల. యేసు నామములో నా జీవితం నూతనత్వము దయచేయండి అని ప్రార్థిద్దాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజానికి వందనాలు, 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 వందనాలు. స్వామి నీకు వందనాలు, యేసయ్యానికి వందనాలు. మీకు ప్రతి ఒక్క బలహీనత ఈ రోజున బట్టి ప్రార్థిద్దాం అయ్యా. ప్రభా ఇదిగోండి, నాలో ప్రతి ఒక్క బలహీనత ఎవరిది వాళ్ళకి తెలుసు. ఒకసారి చూడాలి అందరూ. ఇది చూడండి బ్రదర్స్, సిస్టర్స్, ఇక్కడ అందరూ చూడండి. మీకు నా బలహీనత మీకు తెలుసా? అవునా కదా? ఎవరి బలహీనత తెలుసా కదా? తెలుసా బ్రదర్స్? మీకు ఎవరి బలహీనత నాకు తెలుసు. అవునా కదా? సిస్టర్స్ తెలుసా కదా? నా బలహీనత నాకు కూడా తెలుసు. కానీ ఈ రోజున ఏం చేయాలో తెలుసా? మన పాత జీవితాన్ని జీవించాలి, మంచి కొత్త జీవితంలోనికి మనం నడిపింపబడాలి. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగును గాక. చెట్టుకి చిగురు వస్తే బాగుంటుంది, అవునా కదా? ఎప్పుడు ఎట్టి పరిస్థితిలోనే ఉంటుందా? అవునా కదా? కానీ రోజున అయ్యా నా జీవితం చిగురించబడాలి, నేను ఫలవంతంగా మార్చబడాలి. నన్ను ప్రతి ఒక్క బలహీనతను తోసివేసి, ఇదిగోండి నన్ను ప్రతి ఒక్క బలహీనతను తీసివేయండి. ఈ రోజున ఎలాంటి బలహీనతలో ఉన్నా, ఎలాంటి బలహీనత చెప్పుకోలేని బలహీనతలో ఉన్నా అయ్యా నీ పాత సన్నిధిలో నీ పాదము పట్టుకుని బ్రతిమాడుతున్నా అయ్యా. ఇవాళ బలహీనతను తీసివేయండి స్వామిని ప్రార్థించాం. సరేనా? ప్రార్థన చేద్దాం. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడతాం. ఎంత మంచి దేవుడు, నీ ఉచితమైన కృప చేద్దాం, నీ ఇష్టమైన ప్రేమ చేద్దాం. మనం ప్రేమిస్తున్న వాడవయ్యా ప్రభా. ఇది కూడా ఎన్నో మేలు చేద్దాం. మమ్మల్ని బలపరిచిన వాడు, మమ్మల్ని ప్రభా నడిపించిన వాడు. ఆయన ప్రభా నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నామయ్యా. క్షమించని మాకున్న ప్రతి ఒక్క బలహీనతను యేసు నామములో కొట్టివేయబడును గాక, యేసు నామములో కొట్టివేయబడును గాక. ఎంతమంది అయితే మనస్ఫూర్తిగా మనసారా స్తుతిస్తూ గణపరుస్తూ అయ్యా నాకు నా బలహీనతను తొలగించని ప్రార్థిస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతము జరుగును గాక, అద్భుతము జరుగును గాక. నూతనమైన జీవితం